ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. గారు బ్రతికున్నప్పుడు నేనంటే చాలా అభిమానంగా ఉండేవారు. ఒకసారి ఇక్కడ నా ప్రసంగాలు ఏర్పాటు చేశారు. తర్వాత 95లో గుంటూరులో నేను 5 రోజులు కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా డాక్టర్ మధుసూదన్ రావు గారితో పాటుగా ఇక్కడికి వచ్చి ఒకరోజు ఉండి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రెలిక్స్ పెట్టిన సందర్భంలో రమ్మని నన్ను చాలా ఒత్తిడి చేశారు. కానీ అకేషన్స్కి వెళ్ళి మాట్లాడటం అనేటువంటి అలవాటును నేను మానుకున్నాను. ఎందుకంటే వేదాంతం అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్. అది సీరియస్గా ఆలోచించే వాళ్ళ కోసమే వేదాంతం, కానీ ఏదో ఆషామాషిగా కాసేపు వినిపోదాం అనేటువంటిది కాదు. ఇది సబ్జెక్ట్ కాదు. ఇది నేను చాలా లేటుగా రియలైజ్ చేశాను. అప్పటి నుంచి ప్రత్యేకంగా ఇది వినాలి అని ఆసక్తితో ఆహ్వానించిన చోటుకే వెళ్తున్నాను తప్ప ఈ కాలేజీ ఫంక్షన్స్ వాటికి పిలిచినా, ఎక్కడికి ఏదైనా ఒకేషన్స్లో పిలిస్తే నేను సాధారణంగా దానికి సమ్మతించటం లేదు. ఈ రోజు నుంచి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని అనుకున్నారు. అది వరకు 3-4 సార్లు వారు పిలిచారు. భాస్కర్రావు గారు, సంపూర్ణ గారు చాలాసార్లు ఫోన్ చేశారు, రమ్మన్నారు. ఎంతో ఒత్తిడి చేశారు, రానన్నానని చాలా బాధపడ్డారు. అందుచేత వారికి ఎంతో కాలం నుంచి వారు నన్ను ఆదరంతో పిలుస్తున్నప్పుడు వెళ్లకుండా ఉండటం అనేది సముచితం కాదనే దృష్టితో ఎప్పుడో ఒకసారి వస్తానమ్మా అని, ఆ మధ్య నేను స్టేట్స్కి వెళ్లాల్సి వచ్చింది. స్టేట్స్ నుంచి వచ్చిన తర్వాత వస్తాను తప్పకుండా అని చెప్పాను. ఆ ప్రకారమే మీ అందరినీ కలుసుకోవడానికి ఈ సందర్భంగా అవకాశం ఏర్పడినందుకు అది అదృష్టంగా భావిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ఆ రెలిక్స్ ఇక్కడ అవశేషాలు పెట్టిన సందర్భంగా ఆ కట్టినటువంటి భవనం, అక్కడ చేసిన నిర్మాణం అంతా నేను చూశాను. చాలా సుందరంగా ఉండటమే కాకుండా అక్కడ కూర్చున్నప్పుడు ఒక విధమైనటువంటి తన్మయత్వం కూడా నాకు కలిగింది. అక్కడ ఏదో ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనందరి యొక్క భక్తి ప్రపత్తుల వల్లనే అటువంటి ఫోర్స్ వాతావరణంలోకి విడుదలవుతూ ఉంటుంది. బహుశా ఇక్కడ ఉన్నటువంటి మాతారవిందుల డివోటీస్ అందరికీ ఉండేటువంటి భక్తి ఆ విధమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పరిచిందేమో అని నేను అనుకున్నాను. చాలా చక్కగా నిర్మాణం చేశారు. దానికి కారకులైన వారందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే స్కూల్ ఫంక్షన్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. పిల్లలు చాలా బాగా పాడారు, చక్కగా నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి. వాటిలో పాల్గొన్న వారికి, వాటిని నిర్వహించి ఇక్కడ ప్రదర్శించడానికి కారకులైన వారికి అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం మదర్ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, 1878 ఫిబ్రవరి 21వ తారీఖున ప్యారిస్లో, అంటే ఫ్రెంచ్ దేశం రాజధాని అయినటువంటి ప్యారిస్లో మదర్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఈజిప్ట్లో ఉండేవారు. ఈజిప్ట్లో వారి వంశం అంతా అక్కడిది. కానీ తండ్రి గారు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యాగా అనుకుంటాను, ప్యారిస్లో వచ్చి స్థిరపడ్డప్పుడు అక్కడ శ్రీమాత జన్మించారు. ఈమె యొక్క జన్మ, ఆమె చేసినటువంటి కర్మ, గీతలో భగవంతుడు చెప్పినట్టుగా జన్మ కర్మచమే దివ్యం అన్నాడు. నా జన్మ, నా కర్మ దివ్యమైనటువంటివి. మీలాగానే నేను కూడా జన్మించినట్టు కనపడుతున్నాను, మీలాగా నేను కూడా కర్మలు చేస్తున్నట్టు కనపడుతున్నాను. కానీ యోమాం వేత్తి తత్వతః, తత్వతః ఎవరైతే నన్ను తెలుసుకుంటారో వాళ్ళకే నా అవతార రహస్యం తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకి తెలియదు.
వాళ్ళతో మనం ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నా కూడా, వాళ్ళు మన మధ్యలో తిరుగుతున్నా కూడా, నిత్యం వారి యొక్క సన్నిహితంలో మనం మెలుగుతున్నా కూడా, వారి యొక్క అవతార రహస్యాన్ని కానీ, వారి జన్మ రహస్యాన్ని కానీ, కర్మ రహస్యాన్ని కానీ తెలుసుకునేటువంటి శక్తి మనకి లేదు. అందుచేతే రామదాస్ గారు చెప్పినట్టుగా, సుతుడనుచు దశరథుడు, హితుడనుచు సుగ్రీవుడు, అతిబలుండనుచు కపులు, చితినాథుడనుచు భూపతులు దలచిరి గాని, పతిత పావనుడనుచు భావింపలేరైరి, ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియతరమా అన్నాడు. ఆయన ఎంతో వాళ్లతో కలిసి మెలిసి తిరుగుతున్నప్పటికీ కూడా ఆయన తత్వాన్ని తెలుసుకోలేకపోయినారు. రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పారు, అవతార పురుషులు అందరికీ తెలియరు, 3-4 తెలుస్తారు. ఆయన కూడా కలకత్తాలో మనందరి మధ్యన ఉన్నాడు. లక్షల మంది జనం వెళ్ళారు, చూశారు, వారిని సేవించుకున్నారు. కానీ వారి అవతారం ఏమిటో, వారు ఎందుకు వచ్చారో, ఏ పని చేయడానికి వచ్చారో, వారు ఆ పని చేయటానికి మనం చేయవలసినటువంటి సహకారం ఏమిటో దాన్ని తెలుసుకోలేకపోయినారు. అంచేత మనం అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం ఆ దివ్య జన్మని, దివ్య కర్మని తెలుసుకోవడం చాలా కష్టం. సాష్టాంగ పడతాం, కొబ్బరికాయలు కొడతాం, అగరబత్తులు వెలిగిస్తాం, ప్రదక్షిణాలు చేయమంటే చేస్తాం, పూజలు పునస్కారాలు చేయమంటే చేస్తాం. ఇవన్నీ నాకు వద్దంటున్నాడు ఆయన భగవంతుడు. యోమాం వేత్తి తత్వతః, తత్వతః నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నాకు ఇష్టలు అని చెప్తున్నాడు. ఆయన తత్వతః తెలుసుకోవాలి మనం. ఆయన తత్వం ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకని ఆయన అవతారం ఎత్తాడో తెలుసుకోవాలి. ఏ కర్మ చేయటానికి ఆయన వచ్చాడో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఒట్టిగా మనం పూజలు చేసినంత మాత్రం చేత కొంత ఫలితం ఉండదని నేను చెప్పను. మంచి పనికి ఎప్పుడూ ఫలితం ఏదో ఒకటి ఉంటుంది. కానీ వారు ఆశించిన ఫలితం రాదు. మనం ఆశించేది వేరు, వాళ్ళు ఆశించేది వేరు. మనం ఆశించేదాన్ని మనం వాళ్ళకి ఇవ్వటమా, లేకపోతే వారు ఆశించేదానికి అనుగుణంగా మనం నడవటం అనేది మనం తెలుసుకోవాలి. శ్రీ మదర్ యొక్క అవతార రహస్యం కూడా అటువంటిదే. ఆమె విషయం తెలుసుకోవాలంటే కేవలం పాండిచ్చేరిలో ఆమె జీవించినటువంటి జీవితకాలం కానీ, ప్యారిస్లో ఆమె పుట్టినటువంటి విశేషాలు తెలుసుకుంటే సరిపోదు. అసలు ఆమె అవతార రహస్యం ఏమిటి, మదర్ అంటే ఎవరు, ఆ మూలమైన విషయం మనం తెలుసుకోకపోతే మిగతావన్నీ కూడా మనకు తెలియవు. అందుచేత శ్రీమాతని ముందు మనం అవతారంగా గ్రహించాలి. దివ్యమాత యొక్క అవతారం ఆవిడే. అవతారాన్ని గురించి మనకి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి కానీ పూర్తిగా తెలియదు. శ్రీ అరవిందుల వారు ఎస్సేస్ ఆన్ ది గీత అనే ఒక మహాగ్రంథం రాశారు. అటువంటి గ్రంథం ఇంతవరకు ఏ భాషలో కానీ, ఏ దేశంలో కానీ అట్లాంటి గ్రంథం రాలేదు. ఇందులో అతిశయోక్తిగాను, అరవిందుల భక్తులుగాను ఈ మాట నేను చెప్పటం లేదు. అది చదివిన వారికి, దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించిన వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో అవతారాన్ని గురించి ఆయన 2 ఎస్సేస్ రాశారు. ది ప్రాసెస్ ఆఫ్ అవతార్హుడ్ అండ్ ది థియరీ ఆఫ్ అవతార్హుడ్. అసలు అవతారం అంటే ఏమిటి, ఎందుకు అవతారం వస్తుంది, ఏం చేయటానికి వస్తుంది అనేది వివరంగా రాశారు. మన గీతా లెక్చర్స్ సాయంత్రం పూట అక్కడ మనకి వివరంగా చెప్పుకుందాం. అయితే ఇప్పటి వరకు మనకు వచ్చిన అవతారాలన్నీ పురుషావతారాలే కానీ స్త్రీలుగా అవతరించిన వాళ్ళు ఎవరు లేరు. అవతార పురుషులు అంటాం మనం, అవతార స్త్రీ ఎవరు లేరు. ఇది ఎందుకంటే మనకు వైదిక సాంప్రదాయంలో పురుషతత్వానికే ఎక్కువ మనం ప్రాధాన్యత ఇచ్చాం. పురుషుడే అన్నాం, పురుషోత్తముడు అన్నాం. వేదాంతమేతం పురుషం మహాంతం అన్నారు, పురుషుడు అన్నాం. ఆ పురుషుడు అనేటువంటి తత్వం, పురుషుడంటే మగవాడని అర్థం కాదు. వేదాంతంలో పురుషుడు అనే శబ్దానికి మగవాడు అని అర్థం కాదు. పురుషుడు అంటే చైతన్యం అని అర్థం. తెలుసుకోవటం, తెలుసుకునేవాడు. ఎవరైతే తెలుసుకుంటాడో ఆ తెలుసుకునేటువంటి తత్వం మనలో ఏదైతే ఉన్నదో దాన్ని పురుషుడు అంటాం. నేను మాట్లాడుతున్నాను అని నాకు తెలుసు, మీరు వింటున్నారు అని మీకు తెలుసు. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ లిజనింగ్ టు మీ అండ్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఇది కాన్షియస్గా జరుగుతున్నది. అదే ఒక జంతువులో కానీ, ఒక రాయిలో కానీ, ఒక నిర్జీవ ప్రాణిలో కానీ జరిగే కార్యక్రమంలో కాన్షియస్నెస్ లేదు, దానికి తెలియదు. నేనేం చేస్తున్నాను అని దానికి జంతువుకు తెలియదు. చేయటమే తెలుసు కానీ
అది ఎందుకు చేస్తున్నాను, తను ఏం చేస్తున్నాను, దాని పరిణామం ఏమిటి అనేది తెలియదు దానికి. అంటే కాన్షియస్నెస్ ఉన్నది, కానీ అది సెల్ఫ్ కాన్షియస్నెస్ కాదు. జంతువులు అంటే తను ఏం చేస్తున్నదో తనకు తెలిసినటువంటి చైతన్యం కాదు. ఒక మానవుల్లోనే అటువంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ వచ్చింది. మనం ఏం చేసినా కూడా ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది. ఈ తెలియటము అనేటువంటి దాన్ని పురుషుడు అని సాంఖ్య సిద్ధాంతంలో చెప్పబడి ఉన్నది. అయితే తెలియగానే సరిపోతుందా? తెలిసినంత మాత్రాన ఉపయోగం లేదు. ఆ తెలిసిన దాన్ని ప్రకటనలోకి బయటకు తీసుకురావాలి, మేనిఫెస్ట్ చేయాలి. నాకు అనేక విషయాలు తెలుసు, 4 వేదాలు అవలోకనం చేశాను, అరవిందుల వారి పుస్తకాలన్నీ ఇందాక సంపూర్ణ గారు చెప్పినట్టు సంవత్సరాల తరబడి చదువుతున్నాను. సరిపోయిందా? తెలిసింది నిజమే, అరవిందులు ఏం చెప్పారు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మదర్ ఏం చెప్పారు, ఇవన్నీ తెలిసాయి. తెలిసినంత వరకు బాగానే ఉంది. ఇక అంతటితో అయిపోయిందా? అంతటితో అయిపోలేదు. అది బిగినింగ్. అది యాక్చువల్లీ ది బిగినింగ్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అక్కడి నుంచి అసలైన కార్యక్రమం ఉన్నది. ఏమిటి అసలైన కార్యక్రమం అంటే దాన్ని మనం మేనిఫెస్ట్ చేయాలి. ఆ తెలిసినటువంటి దాన్ని బయటకు తీసుకురావాలి. తెలిసిన దాన్ని బయట ప్రకటించాలి. ప్రకటించాలంటే దాన్ని జీవితంలోకి తీసుకురావాలి. అంటే తెలుసుకోవటం ఒక ఎత్తు, దాన్ని ప్రకటించడం, బయటకు తీసుకురావటం ఇంకొక ఎత్తు. తెలుసుకోవటానికి ఏ శక్తి అయితే కావాలో అది బయటకు ప్రకటించడానికి సరిపోదు. అందుకనే వేదంలో అహం బహుశ్యాం ప్రజాయయితి అని పరమాత్మకి సంకల్పం కలిగిందని చెప్పాడు. నేను అనేకం కావాలి అనుకున్నాడు ఆయన. ఈ అనేకం కావాలి అని అనుకున్నప్పుడు ఆయనలో తెలియడం అనేది జరిగింది. అంటే నేను ఏం కావాలి, అనేకం అంటే ఎట్లా కావాలి, ఏ విధంగా అనేకం అయ్యే ప్రాసెస్ ఏమిటి, నేను ఏ విధమైన మార్పులకు లోనైనట్లయితే నేను అనేకం అవుతాను అనేటువంటి పరిజ్ఞానం అంతా, విషయం అంతా, భావన అంతా పరమాత్మలో వచ్చింది. ఆ భావన అనేది వచ్చిన తర్వాత దాన్ని మేనిఫెస్ట్ చేయాలి. ఈ నానాత్వాన్ని, అనేకత్వాన్ని బయటికి తీసుకురావాలి. తను ఏదైతే అనేకం కావాలని సంకల్పం చేశాడో ఆ సంకల్పం నెరవేరాలి. అది నెరవేరాలన్నప్పుడు ఆయన కార్యోన్ముఖుడు అవుతాడు. ఒట్టిగా ఆలోచన అయిపోయింది, తెలుసుకోవటం అయిపోయింది, ఏం చేయాలో తెలిసింది, పథకం సిద్ధమైంది. ఢిల్లీలో పథకం సిద్ధమైనంత మాత్రాన తెనాలిలో మనకి మంచినీళ్లు రావు. ఎక్కడో ఐక్యరాజ్య సమితిలో ఏదో తీర్మానం చేసినంత మాత్రాన ఇక్కడ ఏమి ఉరిగి పడదు. అది మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్లేట్ కావాలి, యాక్షన్ గాను, కర్మగా రావాలి. అక్కడనే మనం దెబ్బతినిపోతున్నాం. తీర్మానాలు బ్రహ్మాండంగా చేస్తాం, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, కాన్షియస్నెస్ బాగానే పనిచేస్తుంది. వీఆర్ కాన్షియస్ ఆఫ్ సో మెనీ గ్రేట్ థింగ్స్, గ్రేట్ ఐడియల్స్, గ్రేట్ థియరీస్, గ్రేట్ ఎథికల్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ తెలుస్తాయి. కానీ దాన్ని ఆచరణలోకి వచ్చేటప్పటికి దాంట్లో ఎంత భాగం వస్తున్నది అంటే చాలా తక్కువ భాగం వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం కించపరుచుకోవాలని నేను చెప్పటం లేదు. అది స్వభావ సిద్ధంగా ఉన్నది. ఎట్లా మనలో ఉన్న భావనంతా కూడా పైకొచ్చేటట్టుగా ఉన్నట్టయితే ఈ ఎవల్యూషన్తో అవసరం ఉండేది కాదు, ఈ పరిణామంతో అవసరం ఉండేది కాదు. విత్తనం నేలలో పెట్టగానే పండు చేతికి వచ్చేటైతే మరి అది మొక్క కావటం, చెట్టు కావటం, దాన్ని పెంచటం, పోషించటం, వ్యవసాయం చేయడం, ఇదంతా అవసరం ఉండేది కాదు. అంటే క్రమక్రమంగా జరగాల్సినటువంటి పని. మనకి పరమాత్మలో ఎప్పుడైతే ఈ సంకల్పం ఏర్పడ్డదో ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకురావటానికి ఆయనలో నుంచి ఒక శక్తి వస్తుంది, ఒక పవర్ బయలుదేరుతుంది. ఆ పవర్నే శ్రీ అరవిందుల వారు పురుషపరంగా సూపర్ మైండ్ అని చెప్పారు, దివ్య చైతన్యం అన్నారు, అతి మానసం అన్నారు. ఆ పవర్నే అమ్మ పరంగా డివైన్ మదర్ అంటున్నాం, డివైన్ మదర్ అన్నాం. ఆ శక్తిని వేరుగా అనుకుంటే డివైన్ మదర్ అన్నాం. ఆ శక్తి కూడా పరమాత్మదే అనుకుంటే అంతా పరమాత్మే. శక్తి వేరే, పరమాత్మ వేరే లేడు. అక్కడే తంత్రవాదం దెబ్బతినిపోయింది. పరమాత్మ నుంచి శక్తిని చీల్చి ఆ శక్తిని వేరేగా దానికి ఒక సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఇచ్చి చేయటంతో తంత్రవాదం దెబ్బతినిపోయింది. వేదాంతమేమో పురుషునికి మాత్రమే ఇచ్చి శక్తిని అణగదొక్కటం వల్ల వేదాంతం ఏకపక్షం అయిపోయింది. శ్రీ అరవిందుల వారి రెంటిని కూడా సమన్వయం చేసినటువంటి మహానుభావుడు. అటు వేదాంతాన్ని, ఇటు తంత్రంలో ఉన్న దాన్ని, అంటే అటు పురుష తత్వాన్ని,
ఇటు శక్తి తత్వాన్ని రెంటినీ కూడా ఆయన సమన్వయం చేశారు, సమ్మేళనం చేశారు. చేసి ఎప్పుడైతే పరమాత్మలో ఆ శక్తి వస్తుందో ఆ శక్తి కూడా పరమాత్మే. ఇప్పుడు అగ్ని కాలుస్తుంది, కాల్చే శక్తి వేరు అగ్ని వేరు అని రెండు ఉన్నాయా? దాహక శక్తి వేరే అగ్ని వేరే అని రెండు లేవు. ఆ అగ్నే కాలుస్తున్నది, కాల్చినప్పుడు దానికి శక్తి, కాల్చే శక్తి వచ్చింది అంటున్నాం. అది కాల్చకుండా ఉన్నప్పుడు అగ్ని అంటున్నాం. అలాగే పరమాత్మ తన మొదట్లో అనుకున్నటువంటి సంకల్పం ప్రకారం ఈ సృష్టి అంతటిని కూడా ఆవిర్భావం చేసినప్పుడు, అలా చేయటానికి కావలసినటువంటి శక్తి ఆయనలో సముత్పన్నమైనప్పుడు ఆ శక్తిని మనం ది డివైన్ మదర్ అంటాం. ఈ డివైన్ మదర్నే మనం సావిత్రి అని కూడా ఆరాధిస్తాం. సవిత్రు అంటే సూర్యుడు, సూర్యుని కుమార్తె గనక సావిత్రి. సూర్యుడు అంటే ఎవరు? సూర్యుడు మహాజ్ఞానానికి ప్రతీక. సో ఆ జ్ఞానానికి సంబంధించినదే అమ్మవారు, దేవత. ఆవిడని గురించే సావిత్రి మహాకావ్యం అంతా, అంత పెద్ద బృహత్ గ్రంథాన్ని, మహాకావ్యాన్ని శ్రీరవిందుల వారు రాశారు. అందుచేత పరమాత్మలో సంకల్పం కలిగింది, ఆ సంకల్పం అనేది కాగితం మీద రాసి శక్తికి ఇచ్చాడు, ఇక శక్తి అక్కడి నుంచి ఆ పని చేసింది అని మనం ఒక క్రూడ్ నోషన్ పెట్టుకుంటాం. అలా పనికిరాదు. రెండూ ఒకటే. శక్తి పరమాత్మ నుంచి వేరు కాదు, పరమాత్మ శక్తి నుంచి వేరు కాదు, రెండూ ఒకటే. కానీ అభివ్యక్తం చేసేటప్పుడు ఆయనలో ఉండేటువంటి శక్తి అనేది ముందుకు వస్తున్నది. ఏం చెయ్యాలో ప్రణాళిక తయారైపోయిన తర్వాత దాని సంబంధితమైనటువంటి వాళ్ళకి అప్పచెప్పి పని మీరు చెయ్యండిరా అని చెప్తాం. వాళ్ళు కూడా గవర్నమెంట్లో భాగమే. పాలసీ మేకర్ ఎట్లా గవర్నమెంటో, ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి కింది స్థాయి ఉద్యోగులు అందరూ కూడా గవర్నమెంటే, దాంట్లో భాగమే. కనుక డివైన్ మదర్ అనేటువంటి ఆమె భగవంతుని యొక్క సృష్టి శక్తి, ఆయన సంకల్పాన్ని కార్యరూపం ధరించేటువంటి శక్తి. ఆయన ఏది సంకల్పించాడో దాన్ని అభివ్యక్తం చేసేటువంటి శక్తి. అందుచేతనే ఆయన లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆయన అభివ్యక్తం కాడు అన్నది మదర్. షీఈస్ ది ఎగ్జిక్యూట్రిక్స్. అట్లా అభివ్యక్తం చేసేటటువంటి యొక్క శక్తి గీతలో పరాశక్తిగా, పరాప్రకృతిగా వర్ణించాడు. 7వ అధ్యాయంలో 2వ శ్లోకంలో అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్ అనే ఒక శ్లోకంలో ఈ పరాప్రకృతి ఒకటి ఉన్నది, అపరాప్రకృతి, పరాప్రకృతి అని రెండు ప్రకృతులు ఉన్నాయని చెప్పి దాన్ని మళ్ళీ ఏమీ ఆయన ఆ గీతలో పెంపొందించలేదు, అంతటితో వదిలేశాడు. ఎందుకంటే గీత వైదిక సాంప్రదాయాన్ని బట్టి, పురుష సాంప్రదాయాన్ని బట్టే పోయింది, కానీ శక్తి సాంప్రదాయం లేదు గీతలో. అందుచేత ఆ పరాప్రకృతిని ఏం చేయాలో తెలియక దాన్ని టచ్ చేశాడు, కానీ డెవలప్ చేయలేదు, ఇంకా అంతటితో ఆపేశాడు. ఎందుకు చెప్పాడు ఆ పరాప్రకృతి అనేది తెలియక వ్యాఖ్యాతలు నానా తల్లకిందులు పడి పిల్లి మొగ్గలేసి కళ్ళు దాలేసి నానా అవస్థ పడ్డారు పాపం. చివరికి దాన్ని లాగి పీకి ఎందుకు పనికిరాని ఒక అగ్లీ షేప్ తీసుకొచ్చి పెట్టారు ఆ శ్లోకానికి. ఎందుకంటే అది మిగతా దాంట్లో ఎక్కడ రావటంలో. అవతారం కూడా అంతే. 4వ అధ్యాయంలో అవతారం సంగతి చెప్పాడు, నేను అవతారం ఎత్తాను. ఎందుకు ఆ తర్వాత మళ్ళీ దాని సంగతే లేదు గీతలో. అది ఎందుకు చెప్పినట్టు అంటే అది ఆ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది, చెప్పారనుకోండి, అది వేరే సంగతి. అందుచేత ఈ పరాప్రకృతి అనేటువంటిది కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు. 2 ప్రకృతులు ఉన్నాయి. నాకు కూడా ఒక ప్రకృతి ఉన్నదయ్యా. మీకే ప్రకృతి అనుకుంటున్నారు, నాకు కూడా ప్రకృతి ఉంది. నా ప్రకృతిని నేను దైవీ ప్రకృతి, పరాప్రకృతి, దివ్యమాత అంటాను. కనుక నా ప్రకృతి వేరే ఉంది, మీ ప్రకృతి వేరే ఉంది. మీ ప్రకృతి లోయర్ నేచర్, అది మీ ప్రకృతి కేవలం వ్యక్తిగతంగా ఉన్నటువంటిది. ఒక వ్యక్తి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి మాత్రమే పనికొచ్చే ప్రకృతి లోయర్ నేచర్ అవుతుంది. మనం ఏదో సంకల్పిస్తాం, ఏ ఉద్యోగం చేయాలనో, వ్యాపారం చేయాలనో, ఈ పని చేయాలనో, ఆ పని చేయాలనో సంకల్పిస్తాం. ఆ సంకల్పానికి అనుగుణమైనటువంటి యొక్క సంభారాలన్నీ సమకూర్చి మన చేత ఆ పని చేయించేటువంటి యొక్క ప్రకృతి, మన వ్యక్తిగతమైనటువంటి ప్రకృతి లోయర్ నేచర్. కానీ పరమాత్మ ప్రకృతి అటువంటిది కాదు. ఆయనకి వేరే వ్యక్తిగతమైనటువంటి ఆశలు ఏమీ లేవు, వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లు ఏం లేవు ఆయనకి. ఆయన ఇంట్రెస్ట్ అలా ఏంటంటే తనలో ఉండేటువంటి అనంతత్వాన్ని బయటకు ప్రకటించాలి అని, అంతే. ఒక మహాకవి కావ్యం రాసినప్పుడు
తనలో ఉండేటువంటి భావాలన్నీ బయటకు ప్రకటించాలి అనే తప్ప అది ప్రకటించి సొమ్ము చేసుకోవాలని ఉండదు వాడు. కనుక పరమాత్మ యొక్క సంకల్పాన్ని ఆచరణలో పెట్టడానికి ఆయనలో ఏర్పడినటువంటి ఒక శక్తి ప్రవాహం, ఒక మహాశక్తి, ఆ శక్తిని మనం డివైన్ మదర్ అనవచ్చు, లేకపోతే డివైన్ నేచర్, పరాప్రకృతి, సూప్రామెంటల్ కాన్షియస్నెస్. ఇవన్నీ కూడా అటు పురుషపరంగా కొన్ని మాటలు, ఇటు శక్తి పరంగా కొన్ని మాటలు. ఏదైతే ఏమి మొత్తం మీద పరమాత్మ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం, అభివ్యక్తం చేయడం కోసం ఆయనలో ఏర్పడినటువంటి శక్తిని మనం డివైన్ మదర్ అనొచ్చు. పురుషుడికి ఎట్లా అవతరించేటువంటి స్వభావం, అవతరించేటువంటి శక్తి, అవతరించేటువంటి సామర్థ్యం ఉన్నదని చెప్పి గీత చెప్పిందో, అదేవిధంగా అమ్మవారికి కూడా అవతరించేటటువంటి సామర్థ్యం ఉన్నది. ఒక పురుషుడే కాదు అవతరించేది, దివ్య ప్రకృతి కూడా, దివ్య శక్తి కూడా, దివ్య మాత కూడా భూలోకంలో అవతరించగలదు. పరమాత్మ ఎట్లా అయితే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా, బుద్ధుడుగా, తదితర అవతారాలుగా వచ్చి ఆయన చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చేసిపోయినాడో, దివ్యమాత కూడా తాను అవతరించగలదు. ఆ దివ్యమాత యొక్క అవతారాన్ని మనకి సావిత్రి మహాగ్రంథంలో శ్రీ అరవిందుల వారు చెప్పి ఎందుకు అవతారం ఎత్తింది సావిత్రి దాని గురించి రాశారు. అలాంటి అదే అవతారం మళ్ళీ ఈ కాలంలో, ఈ యుగంలో ఈ మేరీ అల్ఫాసాగా ప్యారిస్ నగరంలో జన్మించి ఆమె భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో స్థిరపడిపోయింది. శ్రీ అరవిందుల వారికి కొలాబరేటర్ అయింది, ఆవిడ శిష్యురాలు కాదు. ఆయన ఏ పని అయితే చేయదలుచుకున్నాడో ఆ పనికి సహచరురాలైంది. తాను కూడా ఒక పార్టిసిపెంట్ అయింది, ఒక భాగస్వామి అయింది. ఆమె వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడనే ఉండి ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టి చాలా మహత్కార్యాలన్నీ చేశారు. ముఖ్యంగా ఆమె చేసినటువంటి పనులు, పాండిచ్చేరి ఆశ్రమంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు మనం తలుచుకుని చూసినట్టయితే మానవ మాతృలకు ఎవరికి కూడా అంతగా పనిచేయడం సాధ్యం కాదు. కేవలం మానవులు చేయగలిగినటువంటి పని కాదు. ఆమె కోటీశ్వరరాలు కాదు, కోట్ల వారసురాలు కాదు, ఆమెకు ఉన్నటువంటి ధనమంతా తెచ్చి ఇక్కడ గుమ్మరించింది కాదు, ఏమీ లేదు, ఉత్తి రిక్తస్థాలతో వచ్చింది ఇక్కడంతే. శ్రీ అరవిందుల వారిని చూచింది, సరెండర్ అయిపోయింది. అరవిందులు అన్నారు, సరెండర్ అనే పదానికి 100కి 100 పాళ్ళు సరిపోయినటువంటి వ్యక్తిని పేర్కొనమంటే మదర్ని చెప్తానన్నారు. అంత టోటల్ సరెండర్, టోటల్ సెల్ఫ్ గివింగ్, సెల్ఫ్ ఆఫరింగ్ ప్రపంచంలో ఎక్కడా మనకి జరగలేదు. దిస్ ఇస్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్. అంత సరెండర్. మనం సరెండర్ అవుతాం కానీ పార్ట్ టైం సరెండర్ మనకి వీలున్నప్పుడు, మనకు ఒంట్లో బాగున్నప్పుడు. 3 ఏళ్ల నుంచి పిలుస్తుంటే నేను ఈ సంవత్సరం వచ్చాను, నాకు ఒంట్లో బాగుంది. మనకు అవకాశం దొరికినప్పుడు, మనకు అన్ని వీలు పడ్డప్పుడు, మనకేం అడ్డంకులు లేనప్పుడు, అప్పుడు మనం కొంచెం ఏదో సమర్పణ చేసుకుంటాం. కానీ ఈ సమర్పణ మంచిదే, నేనేం ఆక్షేపించడం లేదు, ఇవన్నీ మంచి పనులే. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి అన్నాడు కృష్ణ భగవానుడు గీతలో. మంచి పని చేసిన వాడు ఎవరికి దుర్గతి రాదు నాయన. దీనివల్ల దుర్గతికి వస్తుందని చెడని నేను చెప్పడం లేదు, కానీ మదర్ మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసింది, మనం ఏం కావాలని ఆమె కోరుతున్నది, అది మనం అవుతున్నామా అని ఆలోచించుకోవాలని చెప్తున్నాను అంతే. చేస్తున్నాం, బాగానే ఉంది, కొంతవరకు చేస్తున్నాం. పంచభక్ష పరమాన్నాలు భోజనం పెట్టాల్సిన చోట చింతకాయ పచ్చడి చారేసి పెడుతున్నాం, మంచిదే. ఏదో ఒకటి పెట్టావు కదా అసలు పెట్టని కాడికి. కానీ అక్కడికే నువ్వు మహాగార్యం చేశానని చెప్పి భుజాలు తడువుకొని ఇంకా నా అంతటి వాళ్ళు ఏడై పొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. అంచేత మదర్ చేయాల్సినటువంటి పని, చేసిన పని చూస్తే ఆమె దివ్య జన్మ, దివ్య కర్మ ఎటువంటిదో మనకు తెలుస్తుంది. ది ఫస్ట్ థింగ్ దట్ స్ట్రైక్స్ మీ వెన్ ఐ థింక్ ఆఫ్ మదర్, మొట్టమొదటిగా మనకి అందరికీ కూడా స్ఫుటంగా కనిపించేది, దీనికే వేదాంతం చెప్పక్కర్లే, ఏం చెప్పక్క, ఆమె ఇంటలెక్చువల్ ఏం కాదు, ఏమి గ్రంథాలు చదవలేదు ఆవిడ,
పాండిత్యం చదువు నేనన్నా లైఫ్ డివైన్ చదివి పుస్తకాలు రాశాను, కానీ ఆవిడ ఆ పని కూడా చేయలేదు. ఫార్మల్ ఎడ్యుకేషన్ కానీ, ఫార్మల్ ట్రైనింగ్ కానీ, ఫార్మల్ ఇది కానీ ఏమీ లేదు ఆమెకు. ఇది మహనీయులందరిలో కనపడుతోంది మనకి. అరవిందుల వారు కూడా చెప్పారు, ఆయన గ్రీక్ చదివాడు, లాటిన్ చదివాడు, ఇంగ్లీష్ చదివాడు, దాంట్లో కవిత్వం పాండిత్యం సంపాదించారు. సరే, వేదాంతంలో ఏమీ తెలియదు ఆయనకి. బరోడా వచ్చినాడు. ఆయన అడిగారు, మరి ఎందుకయ్యా నువ్వు వేదాంతంలోకి వచ్చావంటే, మై ఎంట్రీ ఇంటూ ఫిలాసఫీ ఇస్ త్రూ ది సైడ్ డోర్ అన్నాడు. ఆయన దొడ్డిదామని వచ్చాను, నేను సింహద్వారం నుంచి రాలేదు. అంటే ఆయనకి దేశానికి స్వాతంత్ర్యం రావాలనేటువంటి గొప్ప కాంక్ష మనసులో రగులుతున్నది, చెలరేగుతున్నది. అది ఎట్లా వస్తుందని చూశాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూశాడు. వీళ్ళంతా పిగ్మీలు. పిగ్మీల లక్షణం ఏంటంటే మేము జైంట్స్ అనుకోవటం. అసలు పిగ్మీ ఎవరు రాని ప్రపంచంలో తెలుసుకోవాలంటే, ఎవడైతే జైంట్ని అనుకుంటున్నాడో వాడు పిగ్మీ. పిగ్మీ అంటే మరుగుజ్జు. అసలు నిజమైన మరుగుజ్జు వాడు ఎవడరా అంటే, నేను బ్రహ్మాండ నాయకుడిని అనుకునేవాడే. వేరే చోట ఎతగక్కర్లా, ఇట్స్ వెరీ సింపుల్. ఎవడరా మహా అజ్ఞాని అంటే, నేను చాలా జ్ఞాని అనుకుంటున్నవాడే. దీంట్లో పెద్ద కష్టమే లేదు. చూశాడు వీళ్ళ వల్ల ఏమవుతుంది. ఏదో తంటాలు పడుతున్నారు పాపం, వాళ్ళు శాయశక్తులా చాలా తంటాలు పడుతున్నారు, కానీ వాళ్ళదంతా లౌకికమైన శక్తిగా ఉన్నది. ఈ లౌకికమైనటువంటి శక్తి అంటే ప్రాపంచికమైనటువంటి శక్తి, ప్రపంచం మనకిచ్చే శక్తి, అది మేధాశక్తి కానివ్వండి, నైతిక శక్తి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా శక్తి, భౌతికమైనది కానివ్వండి, ఆయుధాలు మొదలైనవి కానివ్వండి, ప్రాణికమైన శక్తి కానివ్వండి, ఏ శక్తి అయినా ప్రపంచం ఇచ్చేటువంటి ఏ శక్తి వల్ల కూడా ఈ కార్యం అంత సులభంగా నెరవేరేది కాదు అని చెప్పి ఆయన ఆలోచించి, మన దేశంలో ఆధ్యాత్మిక సంపద ఉన్నదే, ఈ ఆధ్యాత్మికత ఏదో గొప్ప శక్తి ఇస్తుందని అంటున్నారు, నేను ఆ శక్తిని ఎందుకు సంపాదించకూడదు? ఆ శక్తిని సంపాదిస్తే నాకు స్వాతంత్ర్యం చాలా తొందరగా వస్తుందేమో, వీళ్ళందరికీ మళ్ళీ ఇంతకాలంగా అవస్థపడాల్సిన పని లేదేమో అని చెప్పి అనుకుని, ఆధ్యాత్మిక శక్తి సంపాదించి స్వాతంత్రాన్ని తొందరగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఆధ్యాత్మికంలోకి వచ్చానని చెప్పి రాశాడు ఆయన. కానీ వచ్చి అందులో ఇరుక్కుపోయినాడు. ఆధ్యాత్మికం అనేది ఎటువంటిదంటే, అది మందార మకరంద మాధుర్యం. అది దెన్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఇట్ అండ్ కమింగ్ టు టచ్ విత్ ఇట్, ఇంకా దాని నుంచి బయటపడటం చాలా కష్టం. హౌండ్ ఆఫ్ హెవెన్ అని వాడు బనియన్ రాశాడు కావ్యం. అది స్వర్గలోక జాగిలం, కుక్క వేట కుక్క వెనకాల తరిగినట్టు తరుగుతుంది వేదాంతం. అది దాంట్లో రుచి మరిగిన వాడికి అది వదులుద్దామన్నా వదులుకోదన్నమాట. మార్క్ ట్వైన్ చెప్తాడు ఓ కథ. ఒకడు బస్సులో పోతున్నట్టు, పోతుంటే టికెట్ పంచి చేస్తారు కదా బస్సులో కండక్టరు. అక్కడ రాసిందిట బస్సులో, ఒకడు ఎక్కాడు బస్సులో, ఆ బస్సు వాళ్ళ మీద రాసింది ఏమిటంటే, పంచ్ బ్రదర్ పంచ్ విత్ కేర్, పంచ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ప్యాసింజర్ అని రాసిందిట. అది రైమింగ్ చాలా బాగుంది. పంచ్ బ్రదర్ పంచ్ విత్ కేర్, పంచ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ప్యాసింజర్. అది అనుకున్నాడు, చాలా బాగుంది ఇదే అనుకున్నాడు. బస్సు దిగాడు, ఇంటికి పోయినాడు. ఆ పంచ్ బ్రదర్ పంచ్ విత్ కేర్ లోపల తిరుగుతున్నది. అన్నం సహించటం లేదు, అదే వస్తున్నది. నీళ్లు తాగితే అదే వస్తున్నది. నిద్రపోతే నిద్ర పట్టడం లేదు మనకి. ఆయన భార్య పిల్లలు చూశారు, ఏమిరా వీడికి పిచ్చి పెట్టింది, శుభ్రంగా ఉండేవాడు ఏమైపోయింది, ఆ బస్సు ఎక్కాడు, ఇది తెచ్చుకున్నాడు అని చెప్పి ఎక్కడికి పోయినా వాడు అన్నం లేదు నీళ్లు లేవు, నీరసించిపోతున్నాడు. అది వదలటం లేదు వాడికి మైండ్లో. పంచ్ బ్రదర్ పంచ్ విత్ కేర్, పంచ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ప్యాసింజర్ అని పట్టుకుంది వాడికి. అప్పుడు వెళ్ళి ఎవరినో బుద్ధిమంతుడిని అడిగాడు, ఏం చేయమంటావా, ఇట్లా వస్తున్నాను నేను. ఏమి లేదు, నేను ఉపాయం చెబుతాను, వదిలిపోతుంది అన్నాడు. చెవులో చెప్పాడు. అది ఏమిటంటే సస్పెన్స్ అన్నమాట. వాడు మర్నాడు పొద్దున్నే వెళ్ళాడు, ఒకటి తలుపు కొట్టాడు. తలుపు తీయంగానే పంచ్ బ్రదర్ పంచ్ విత్ కేర్, పంచ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ప్యాసింజర్ అని వాడికి ఉదేశాట. దాంతో వీడికి రిలీఫ్ వచ్చేసింది, తగ్గిపోయింది. వీడికి వాడికి పట్టుకుంది వ్యాధి. అట్లాగా ఈ వేదాంతంలో కూడా నిజమైనటువంటి అభిరుచి కనుక మనకు కలిగితే ఒక పట్టాన అది మనం వదిలిపెట్టదు. ఆయన శక్తి సంపాదించారు. ఆ శక్తిని 3.5 సంవత్సరాల కాలంలోనే ఆ కాంగ్రెస్ మూమెంట్ని
ఎంతో కాలంగా అది ఒక డైరెక్షన్లో పోతున్న దాన్ని ఈ బ్రాట్ అబౌట్ జస్ట్ రైట్ అబౌట్ టర్న్ ఇన్ కాంగ్రెస్ పాలిటిక్స్. మితవాద పార్టీగా ఉండి బ్రిటిష్ వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకుంటూ మహాప్రభు మేము కూడా మనుషులే, మాకు దయచేయండి, స్వతంత్రం ఇప్పించండి, మీ మేలు ఎన్నటికీ మర్చిపోం, జన్మ జన్మాలకి మీకు రుణపడి ఉంటాం అని చెప్పి పిటిషన్లు పెట్టి మహజర్లు పెట్టుకునేటువంటి కాంగ్రెస్ని నువ్వు ఇస్తావా చస్తావా అనేటట్టుగా దాని అంత టర్నింగ్ తీసుకొని వచ్చారు. ఓన్లీ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3.5 years. అది కూడా బయట ఎక్కడ ఆయన ఏం ప్రదర్శించుకోలేదు. ఆయనే రాసుకున్నాడు. నేను ఎప్పుడు కూడా వెనకాలండి నడిపించాను. పాండిచ్చేరిలో కూడా అంతే. బయటికి వచ్చాడు ఆయన, రూమ్ వదిలిపెట్టి బయటికి రాలే. మరి గురువులంతా విమానాలు వేసుకుని అమెరికాను జర్మనీ వెళ్ళిపోయి మేము అంతవాళ్ళం అని చెప్పుకుంటుంటే ఆయన ఒక గదిలో 40 ఏళ్ళు కూర్చుని ఎవరిని దగ్గరికి రానివ్వలేదే. పర్మిషన్ కావాలి ఆయన చూడాలంటే. 4 సార్లే సంవత్సరానికి దర్శనం అక్కడున్న వాళ్ళతో సహా. ఏమిది విడ్డూరం? ఇది ఇటువంటి గురువుల్ని ఎక్కడా చూడలేమా. గురువులు అనగానే ఎగబడతారు దేశం మీద, ఎవడు దొరుకుతాడా విక్టిమ్ అని చెప్పి. ఈయన అలా లేడు. అంచేత ఆ విధంగా ఆయన సైడ్ డోర్ నుంచి నేను వేదాంతంలోకి ఎంటర్ అయినా. ఆయన కూడా వేదాంతంలో నేను గ్రంథాలు చదువుకోలేదు, వేదాలు ఉపనిషత్తులు నేను చదవలేదు. నాకు కొన్ని ఆధ్యాత్మికమైన అనుభవాలు వచ్చినాయి. ఆ అనుభవాల గురించి అవి ఎంతవరకు సరైనవో తెలుసుకుందామని జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ ఐ రెడ్ గీతా, ఉపనిషత్స్ అండ్ వేదాస్. అవి చదివిన తర్వాత నాకు వచ్చిన అనుభవాలు కరెక్ట్ అయినవే అని నాకు నమ్మకం కుదిరింది అని చెప్పి రాశారు ఆయన. అలాగే రామకృష్ణ పరమహంసుని గురించి రాస్తూ ఆయన సింథసిస్ ఆఫ్ యోగాలు అంటాడు ఒక చోట. ఏమీ చదువుకోలేదు రామకృష్ణ పరమహంస. పెద్ద బాల శిక్ష కూడా చదువుకున్న పాపాను పోలేదు ఆయన. కానీ మహామేధావులు ఎదుటి వాడిని పల్టీలు కొట్టించటంలో వాళ్ళంతటిగా ఆరితేరినటువంటి వాళ్ళు, వాళ్ళతో సమానులు లేనటువంటి వాడు, ఉద్దండ పిండాలందరూ కూడా ఆయన ముందు అవాక్ అయిపోయేలా నోళ్లు తెరుచుకుని ఆయన ముందు కాళ్ళ మీద పడిపోయారు. అది ఇండియా జయించింది అన్నాడు. ఇండియా హ్యాస్ వన్. రమణ మహర్షి ఏం చదువుకున్నాడు? ఏ వేదంబు పఠించే లూత భుజగంబే శాస్త్రములు చూచే, తానే విద్యాభ్యసనం మునర్చె కరి చెంచి ఏ మంత్రమూహించే, బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవారక్తే తప్ప జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. దుర్జటి మహాకవి రాశాడు. కనుక సాలెపురుగు ఏ వేదం చదివిందయ్యా? పాము ఏ శాస్త్రం చూసిందయ్యా? మరి ఏనుగు ఏ విద్యలు ఏ పండితుల దగ్గర నేర్చుకుంది? శ్రీ అంటే సాలెపురుగు కదా, తెలుసు కదా మీకు. శ్రీకాళహస్తి, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 అక్కడ పరమపదం పొందటం వల్ల దానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇప్పుడు వాటికి ఏమొచ్చింది? ఏం చదువుకున్నాయి? తాను ఏ విద్యాభ్యసనం పునర్చకరి చెంచు ఏ మంత్రం ఊహించే తిన్నడు. సాక్షాత్తు శివ సాయుధ్యం పొందినటువంటి మహనీయుడు ఏ మంత్రం చేశాడు? ఏం జపాలు తపాలు చేశాడు ఆయన. బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కావు. బోధ అనేది ఆవిర్భవించడానికి చదువులు కారణం కాదు, పాండిత్యం వేరే. శంకరాచార్యుల వారు కూడా అన్నారు, నహినై రక్షతి డుక్కుకరణే భజగోవిందం 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 మూఢమతే. ఇప్పుడు మూఢుడా వ్యాకరణం చదివి తర్కం చదివి ఎందుకురా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు? మళ్ళీ ఈ జీవితకాలం నీకు వస్తుందా? భగవంతుణ్ణి భజించరా. మహనీయులందరిది దాదాపుగా ఒక ఇటువంటిది ఏదో కనపడుతున్నది వాళ్ళల్లో. ఆ బోధ అంటే వాళ్ళల్లో వచ్చినటువంటి ఆ అవేకనింగ్, ఆ మేల్కొల్పు, జాగృతి, అది చదువుల వల్ల వచ్చేది కాదు, సంస్కారాల వల్ల వచ్చేది కాదు, శిక్షణ వల్ల వచ్చేది కాదు. అది ముందు ఉండాలి ఒక స్పార్క్. దాన్నే యాస్పిరేషన్ అన్నాం మనం. మన లెవెల్లో యాస్పిరేషన్ అన్నాం. తెలుసుకోవాలి, ఈ జీవితమే పరమార్థం కాదు. ఈ జీవితంలో మనం అనుభవించేవన్నీ కూడా ఎంత భోగభాగ్యాలైనా ఎంత గొప్పవైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ లిటిల్ దట్ ది వరల్డ్ కెన్ గివ్ అన్నాడు పశుపతి మహారాజు. ది బుక్ ఆఫ్ ది డివైన్ మదర్లో ఆయన తపస్సు చేసి చివరికి ఏం కనుక్కున్నాడంటే ఆల్ ఈజ్ లిటిల్ దట్ ది వరల్డ్ కెన్ గివ్. ఈ ప్రపంచం ఏమిస్తుంది?
మహారాజ్యాధిపత్యం ఇస్తుంది, కిరీటాలు పెడుతుంది, మహా అయితే ధన భోగాలు ఏం సంపాదిస్తావు? సంపాదించి కూరగాయలు అమ్ముకు సంపాదించి, మళ్ళీ టీవీలో సంపాదించి, మళ్ళీ పేపర్లు పెట్టి సంపాదించి, మళ్ళీ షేర్ మార్కెట్లో ఏం చేస్తావయ్యా ఈ సంపాదన అంతా? ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్? యోగులకి మహాత్ములు పిచ్చివాళ్ళు రానిపిస్తుంది. దే ఆర్ లూనెటిక్స్. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, వై దే ఆర్ ఎర్నింగ్ మనీ, వాట్ ఫర్? నీకు ఏమన్నా లేకపోతే సరే, నీకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్యాబిడ్డలకు ఏదో చేయాలి, చదువుకోవాలి. భార్యాబిడ్డలు అయినారు, కొడుకులు అమెరికాలో ఉన్నారు, మనవాళ్ళని అమెరికా పంపాడు, ఇంక ముని మనవాళ్ళకు కూడా వీడే చేయాలట. అంటే ఈ ప్రపంచం ఏమిస్తుంది మనకి? ఇంతే మహా విద్యలు ఇస్తుంది. ఆ విద్యలు ఎందుకు పనికి వస్తాయి? అది కూడా ఆచార్యుల వారు, శంకరుల వారు చెప్పారు. జటిలో ముండి లుంఛితకేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ నపశ్యతి మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేష. ఈ కోటి విద్యలు కూటి కొరకే అని మనం తెలుగులో చెప్పాం. ఈ విద్యలు, ఈ అధికారాలు ఎందుకు? అందరిని అణగొట్టడానికి. మొగుడికి పెళ్ళాం మీద అధికారం, తండ్రికి పిల్లల మీద అధికారం, లేకపోతే ఇంకొకడి మీద అధికారం. బలవంతులు దుర్బలులను బానిసలను గావించారు, మరహంతలు ధరాధిపతుల ఈ చరిత్రమును ప్రసిద్ధికెక్కి. ఈ అధికారాలు, ఈ బలాలు, ఈ దర్పాలు, ఈ వైభోగాలు ఇవన్నీ నిజంగా సంతృప్తిస్తాయి? అర్జునుడు ఏమన్నాడు గీతలో మొదట్లో? నాకెందుకయ్యా త్రైలోక్య రాజ్యం ఇచ్చినా నాకొద్దు, నా మనస్సు దహించుకుపోతున్నది. దట్ ఈజ్ అవేకనింగ్ అన్నమాట. ది ఫస్ట్ చాప్టర్ ఇన్ ది గీత tells us that Arjuna had got the first awakening. ఇంకా రాజ్యం సంపాదించాలి, ఏం చేసుకుంటావయ్యా? దీనికి అంతున్నదా? సంపాదిస్తే మాకు సెక్యూరిటీ అనుకుంటారు పాపం. 1,00,000 రూపాయలు బొడ్లో పెట్టుకు తిరిగితే పిల్లలందరూ భయపడి చేస్తారనుకుంటాడట. ఎప్పుడు ఎవరు చేయరు, చూడగా మనం చూడలేదు. అది ఎట్టా గుంజుకుందామనే చూస్తారు వాళ్ళు. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనగానే అది ఎట్టా గుంజుకుందాం, మంచి మాటలతో చెబితే ఇస్తాడా, లేకపోతే ఏదన్నా నటిస్తే ప్రేమ ఉన్నట్టిస్తాడా, లేకపోతే నెత్తి మీద దుడ్డు కర్ర తెచ్చుకుని వేస్తే ఇస్తాడా? ఏదో రకంగా అది లాక్కుందామని చూస్తాడు. కానీ ప్రేమ అనేది డబ్బు వల్ల సంపాదిస్తాము అనేది చాలా పిచ్చి మాట. అది ఇట్స్ సింప్లీ మ్యాడ్నెస్, నథింగ్ ఎల్స్. అంచేత మహనీయులు అందరూ తెలుసుకున్నారు, ఈ ప్రపంచం మనకిచ్చేటటువంటివన్నీ కూడా నిస్సారమైనటువంటివి. నిజంగా వాటిలో సారమేం లేదు, ఉన్నదని ఎమ్మడబడుతున్నారు జనం. ఎందుకు పడుతున్నారో మనకే అర్థం కావట్లేదు. మనకు చూస్తే నవ్వు వస్తోంది వాళ్ళని. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? భర్తృహరి చెప్పాడు, క్రిమి సముదాయ సంకులం కేవల నింద్యము పూతి గంధ హేయమును నిరామిషంబును ఖరాంగ భవంబగు ఎమ్ము కుక్కదా నమలుచు చెంతనున్న సురనాథుని గనుగొని సిగ్గుజందదు అల్పమని నిజప్రభావము దళంపదు నీచపు ప్రాణి ఏడన్నది. ఓ భూమిక తెస్తుంది, దాంట్లో మాంసం లేదు, పురుగులు పట్టిపోయినాయి. నింద్యము పూతిగంధ హేయము, చాలా దుర్వాసన కొడుతున్నది. అది ఎక్కడి నుంచో పట్టుకొస్తుంది కుక్క, అది నవ్వులుకుంటూ దాయిగా పక్కన దేవేంద్రుడు పోతున్నా సరే వాడిదేముంది కదా, నాకున్న వైభోగం వాడికి ఎక్కడుంది అనుకుంటుంది. ఇగో మన మనుషుల జీవితాలు అట్లా ఉన్నాయి. మహానుభావుల దృష్టిలో మనందరం పిచ్చివాళ్ళం. పిచ్చివాళ్ళు ఎందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారో క్రైస్ట్ ఏమన్నాడు, వాడు శిలువ మీద ఎట్టినప్పుడు, ఫాదర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాడికి రక్షించడానికి వచ్చిన వాడినే వాళ్ళు సిలువెక్కిస్తున్నారు. ఇక ఇంకా ఎంతకంటే పిచ్చివాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? మన ప్రపంచం అంతా పిచ్చిది. ఇదంతా కూడా లునాటిక్ అసైలం. ఇది ఇందులో ఒక్కరు కూడా ఒక పద్ధతి ప్రకారం నడవటం లేదు. ఇది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మనలో నిజమైనటువంటి అవేకనింగ్ బయలుదేరుతుంది. అది రానంత కాలం నువ్వు ఎన్ని వేదాంతాలు చెప్పు, గుళ్ళకు తిరుగు, గోపురాలకు తిరుగు, తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్ళు, తలనేలాలేవు, ఎన్నిసార్లు ఎన్ని చేసినా కూడా అది అట్లాగే ఉంటుంది. ముందు ఈ రియలైజేషన్ రావాలి మనిషికి. ఆల్ ఈజ్ లిటిల్ దట్ ది వరల్డ్ కెన్ గివ్. అది ఎవరికి రావాలి? అన్ని అనుభవించే వాడికి రావాలి, చచ్చు పెద్దమ్మకు కాదు. మదర్ ఒకసారి అన్నారు, పనికిరాని వాళ్ళు, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వటానికి కాదు నేను ఇక్కడ పెట్టింది ఆశ్రమం. దిస్ ఈజ్ ఫర్ పీపుల్ హూ సక్సీడెడ్ ఇన్ లైఫ్, హూ కాంకర్డ్ లైఫ్. అన్నీ కూడా అనుభవించేటటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా ఇందులో నిస్సారం రా అని తెలుసుకోవాలి.
అసమర్థుడు ఎట్లాగా అనుకుంటాడు, అందని పళ్ళు పుల్లమని ఉందిగా మనకి, అది అందలేదనుకున్నా పుల్లగా ఉంది. ఆ అందలేదని పుల్లగా ఉందని ఆశ్రమంలోకి చేరిన తర్వాత మళ్ళీ వాడి మనసంతా వాటి మీదే పీకుతూ ఉంటుంది. ఒకవేళ తీయటి ఉన్నాయో పాడు మనం చూడకుండా తొందరపడి ఆశ్రమంలోకి వచ్చాం, మరి పోయిందో ఏమో ఆశ్రమం చూస్తూ ఉంటాడు అనమాట. ద్రాక్ష పళ్ళు వచ్చినప్పుడు అవి పుల్లగా ఉన్నాయా తీయగా, అందుకని రసం వాడికి పోదు దాని మీద. కనుక ప్రపంచంలో ఉన్న దాన్ని అనుభవించి దాన్ని కూడా చక్కగా అనుభవించి ఇందులో సారం లేదు అని తెలుసుకుంటారు మహనీయులు. వాళ్ళ వల్లే మన జీవితాలు ఈ మాత్రం కూడా నడుస్తున్నాయి, మన వల్ల కాదు. మన జీవితాలు ఈ విధంగా నడవటానికి మనమే కారకులం అనుకోవడం ఇంకో అజ్ఞానం. అది మనం కారకులం కాదు, వాళ్ళు కారకులు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఈనాడు మనం ఇక్కడ కూర్చుని ఈ విధంగా సమావేశం జరుపుకుంటున్నామంటే ఇది ఆ మహనీయులు వాళ్ళ ప్రాణాలంతా త్యాగం చేసి స్వాతంత్ర్యం సంపాదించి పార్లమెంటు పెట్టి స్వతంత్రం పెట్టి ఈక్వాలిటీ పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఆపర్చునిటీ పెట్టి ఈ ప్రశాంత స్థితిని కలిగించబట్టి మనందరం కూర్చుని చెప్పుకుంటున్నాం. అది లేదనుకోండి, రోజు బాంబులు పడుతున్నాయి, ఇరాక్లో లాగానో లేకపోతే వియత్నాంలో లాగానో, ఏం చెప్పుకుంటాం? అందుకని అంతా మన ప్రజ్ఞే కాదు, ఇది గ్రహిస్తారు వాళ్ళు. ఈ మహానుభావులు అందరూ కూడా ఇంటలెక్చువల్ స్కాలర్. అట్లా మదర్ కూడా ఇంటలెక్చువల్ కాదు, కాకపోతే ఎందుకు ఇంటలెక్ట్, ఆమె ఉన్నటువంటి ఆ జ్ఞానం ముందు, ఆ బోధం ముందు ఈ ఇంటలెక్ట్ ఎందుకు పనికి వస్తుంది? ఆమె అక్కడ గెస్ట్ హౌస్లన్నీ కట్టేప్పుడు ఎవరో చెప్పారు నాకు, ఆ ఇంజనీర్లు పోయి ఆ ప్లాన్లన్నీ తీసుకెళ్లి, అమ్మా ఇది ఇట్లా, ఇక్కడ ఫోర్స్ ఇట్లా యాక్ట్ చేస్తుంది ఇట్లా అని చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూసేవాళ్ళట. ఇట్ సీమ్స్ యూస్ టు సే ది హోల్ థింగ్ ఇన్ 1 minute. అవునా, ఇట్లా కాదు, ఇక్కడ చేస్తే అవుతుంది, నీకెట్టా తెలుసమ్మా ఇంత ఇంజనీరింగ్ అనేవాళ్ళు. అసలు విషయం తెలిస్తే యస్మిన్ విజ్ఞాతే సర్వ విజ్ఞానం భవతి అని, ఏది తెలిస్తే సర్వం తెలుస్తుందో అది తెలుసుకోమని ఉపనిషత్తు చెప్తున్నది. అది తెలిసింది వాళ్ళకి. తెలిసిన వాళ్ళకి ఎలా ఉంటే మరి అవతారమూర్తి సాక్షాత్ ఆవిడే, ఇక్కడ ఉండి తెలుసుకున్న మనిషి కాదు ఆమె, దివ్యమాత యొక్క అవతారం, దివ్యశక్తి యొక్క అవతారం. ఆ అవతారంగా ఆమె రాబట్టి ఆమెలో మొట్టమొదట మనకు కనిపించేటువంటి విషయం హర్ గ్రేట్ క్రియేటివిటీ, సృజనాత్మకమైన శక్తి, సృష్టించేటటువంటి శక్తి. ఎవరో చేసిన దాన్ని మనం ఫాలో అవుతాం మనం మహా అయితే, కానీ ఆవిడ అట్టా కాదు. షీ వాజ్ హైలీ క్రియేటివ్. ఆశ్రమ నిర్మాణం, అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ నిర్మాణం చేయటం, ఆరోవిల్లే నిర్మాణం, అందులో ఆశ్రమంలో కూడా అనేక డిపార్ట్మెంట్స్, వాటినంతా సృష్టించి ఏమీ లేనటువంటి శూన్యస్థితిలో నుంచి ఒక మహా సంస్థని సృష్టించడమే కాకుండా 2000 మంది సాధకులు ఉండేటువంటి ఆశ్రమం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక పాండిచ్చేరిలోనే ఉన్నది. ఏ ఆశ్రమంలో అయినా 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు, అందులో 20 గ్రూపులు, 40 పార్టీలు ఉంటాయి. ఒక అరవిందుల ఆశ్రమంలో మాత్రమే 2000 మంది, మైండ్ యూ, నాట్ 1, 2 or 10 or 100, అంతమంది అక్కడ. వాళ్ళు కూడా స్త్రీలు పురుషులు, అన్ని మతాలకు చెందిన వాళ్ళు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు. అక్కడ కులం మతం ఏం భేదం లేదు. అటువంటి ఒక మహాసంస్థని ఆమె నిర్మాణం చేసింది. నిజంగా బోధ కలిగిన వాడు, ఆ ఎస్పిరేషన్ ఉన్నటువంటి వాడు, సాధన చేయటానికి ఉద్యుక్తుడైనటువంటి వాడు, వాడికి కావలసినటువంటి అత్యద్భుతమైన వాతావరణాన్ని ఆవిడ అక్కడ సృష్టించి పెట్టింది. అది ఎంతవరకు మనం ఉపయోగించుకోగలుగుతున్నామంటే అది వేరే విషయం. అంత క్రియేటివిటీ ఆమె అంత సృష్టించింది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇక దాన్ని చెప్పడానికి మాటలే చాలవు. ఆమెకు అసలు ఆ భావన ఎలా వచ్చిందో, అటువంటి రూపకల్పన ఎట్లా ఆ ప్రణాళికను సిద్ధం చేసిందో, ఈనాటి వరకు ఆ ప్రణాళికను మనం ఎవరూ అనుసరించడం లేదు. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ఎ హై క్యాలిబర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్గా తెచ్చిపెడితే కుదరదు ఇక్కడ. దాని వెనకాల ఉండేటటువంటి ఆధ్యాత్మికం కూడా రావాలి దాంతోపాటు, వస్తేనే అది సక్సెస్ అవుతుంది. బేసిక్ ఎడ్యుకేషన్ గాంధీ గారు దాంట్లోంచి లాగి, గాంధీ గారిదంతా ఒక సిస్టమ్, ఆయన ఎకనామిక్స్, పాలిటిక్స్ అన్ని
అందులోంచి ఎడ్యుకేషన్ ఒక్కటి మాత్రం బయటికి లాగి బేసిక్ ఎడ్యుకేషన్ అని ఇంప్లిమెంట్ చేసి చివరికి అది జాకీర్ హుస్సేన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన సాటిస్ఫై చేయడానికి పెట్టి చివరికి అది ఫెయిల్యూర్ అయ్యి చేతులు కడుక్కుని వద్దు ఇది లాభం లేదు అని చెప్పి వదిలిపెట్టేసాం. దాని వెనకాలన్న కాన్షియస్నెస్ కూడా రావాలి. పుట్టిగా టెక్నిక్ కాదు అక్కడ ఆమె పెట్టింది. ఇట్స్ నాట్ టెక్నిక్. అది టెక్నిక్ అనుకుని ఆ టెక్నిక్ని ఇక్కడ ఇంప్లాంట్ చేద్దామని మనం ప్రయత్నం చేస్తే మటుకు జరగదు. ఆ కాన్షియస్నెస్ కూడా రావాలి. ఏ చైతన్యాన్ని ఆవిడ నిర్మాణం చేయాలని చెప్పి ఆ పని చేసిందో ఆ చైతన్యాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆరోవిల్లి ఇంతకా పూర్తి కాలేదు. అది మహా ప్రాజెక్టు. ఆ సంకల్పం కూడా ఎట్లా వచ్చిందో ఆవిడికి తెలియదు. ఇప్పుడు మా ధ్యాన మందిరంలో వెళ్ళి కూర్చుంటేనే మనకి we feel as if we are floating somewhere in some spiritual thing, spiritual air or ether. అటువంటి వాతావరణం అక్కడ. అట్లాంటివన్నీ కూడా ఆమె సృష్టి చేసింది. సృష్టికర్తగా ఆమె కొన్ని స్థాపించిపోయింది. కొన్ని కొత్త ధర్మాన్ని ఇస్తానన్నాడు. ఎందుకు అవతారం ఎత్తుతావంటే నేను అవతారం ఎత్తి మానవ జాతికి ఒక కొత్త ధర్మాన్ని ఇస్తాను. ఆ కొత్త ధర్మాన్ని ఇచ్చింది ఆవిడ కూడా. రెండోది ఆమె విషయంలో మనం చెప్పుకోవాల్సింది మదర్ విషయంలో షీ ఈజ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్. ప్రేమ. ప్రేమతో ప్రపంచాన్ని జయించాలి. బలంతో కాదు, అధికారంతో కాదు, ధనంతో కాదు. ఇప్పటి వరకు ప్రేమతో మనం పనులు చేయటం అనేది మనకు తెలియదు, అసలు మన జీవితంలో లేదు. మనం ప్రేమ గురించి చాలా మాట్లాడతాం, సినిమా పాటలు వందల కొద్దీ రాస్తాం, ఎన్నేవో చెబుతూ ఉంటాం. కానీ నిజంగా ప్రేమ అంటే తెలియదు, ప్రేమ వల్ల పనులు చేయటం అంతకంటే తెలియదు. ఒకవేళ ప్రేమను అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దే నెవర్ బ్రింగ్ ఇట్ ఇన్ టు దేర్ లైఫ్స్. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ని మనం ప్రేమతోటి ట్రీట్ చేయాలి. మదర్ యొక్క కాన్షియస్నెస్ తీసుకురావాలంటే అక్కడ బెత్తం పుచ్చుకోవటం కాదు. బెత్తం పుచ్చుకుంటే పాత పంతులు అయినట్టే, ఓల్డ్ ట్రాక్లో ఉన్నట్టేను. అట్లాగే ఇంట్లో తండ్రి పిల్లల దగ్గర, భర్త భార్య దగ్గర, ఎవడెవడి దగ్గర అయితే బలం ఉంటుందో వాడల్లా ఆ బలంని ఆశ్రయించకుండా ధనబలం ఉన్నవాడు, శరీర బలం ఉన్నవాడు, మనోబలం ఉన్నవాడు, శాస్త్ర బలం ఉన్నవాడు, ఏ బలమైనా సరే, వాట్ ఎవర్ బీ ది స్ట్రెంగ్త్, దాని మీద ఆధారపడకుండా ప్రేమ అనేటటువంటి దాన్ని ఆయుధంగా తీసుకొని ఆ ప్రేమ చేతనే ప్రపంచంలో మార్పు తీసుకురావాలి. సావిత్రి ఆ విధంగా చేసిందని అరవిందుల వారు రాశారు. సావిత్రి ఈజ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్. సావిత్రి మదరే. ఎక్కడుంది మన జీవితంలో మనం ప్రయత్నం కూడా చేయటం లేదు దాని వైపుగా. ఎక్కడ వీలైతే అక్కడ బల ప్రయోగమే చేస్తున్నాం. ఎందుకంటే చాలా కష్టం అండి ప్రేమతో పిల్లల్ని మనం మార్చడం అంటే. రోజులు చాలవు, గంటలు చాలవు, మనకు టైం సరిపోదు. ఒక దెబ్బ వేస్తే వాడు నోరు ముసుగు కూర్చుంటాడు. అది చాలా ఈజీ, నిమిషంలో కంట్రోల్ చేయొచ్చు. మాస్టర్ గారు ఉండేవాట, అల్లరి చేస్తే వాడిని కొట్టి ఆ పక్కన్న వాళ్ళని కూడా కొట్టేవాట. మమ్మల్ని ఎందుకయ్యా కొడతామంటే ఇంకా సేపటికి నువ్వు అల్లరి చేయవు, మళ్ళీ అప్పుడు లేచి వచ్చి నిన్నెవడు కొట్టాలి, నాకు ఓపిక లేదు, ఇప్పుడే 2 దెబ్బలు వేసిపోతే. ఇది మన పంతుళ్ళ ధోరణి. బలప్రయోగం అంటే నేను ఇక్కడ పిల్లల్ని చెడగొడుతున్నానని అనుకోకండి మీరు, నేను చెడగొట్టడం లేదు. వాళ్ళు కూడా అదే నేర్చుకోవాలి వాళ్ళ జీవితాలలో. టీచర్సే కాదు, స్టూడెంట్స్ కూడా అంతే. వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళతోనూ వాళ్ళు అట్టాగే డీల్ చేయాలి. ఆ డీల్ చేయడానికి ప్రయత్నం చేయాలి కనీసం. వీ మే నాట్ బి సక్సెస్ఫుల్ ఇమీడియట్లీ, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు సక్సీడ్. కానీ ప్రయత్నం చేయాలి, అట్లీస్ట్ చేయాలనే సంకల్పం, అలా చేయాలనేటువంటి ప్రయత్నం సిన్సియర్గా, చిత్తశుద్ధిగా ఆమె చేసి చూపించింది. అక్కడ ఎట్లా చేయాలో మాకు తెలియదండి, మీరు చేసి చూపించండి అంటే నేనేం చూపిస్తాను, నాకుంటే కదా మీరు చూపించడానికి. అదిగో అరవింద్ ఆశ్రమంలో ఎట్లా మేనేజ్ చేశారో చూడండి. వెళతారు, చూస్తారు, కళ్ళుండగానే మనకు అన్నీ కనపడవు, దాని వెనకాల చైతన్యం ఉండాలి. అక్కడ ఎవరి మీద ఎవరికి అధికారం లేదు. అరవిందో ఆశ్రమంలో ఎవరి మీద ఎవరు పెత్తనం చేయరు. మీరు చూసుంటారు అక్కడ మెడిటేషన్ అప్పుడు కర్రలు పుచ్చుకుని వాలంటీర్లు కూర్చోండి నెత్తి మీద కొట్టరు. స్త్రీలు పురుషులు అని 2 తాళ్లు కట్టి శంకరమఠంలో లాగా
అక్కడికి మర్చిపోదామని వెళ్తారు పాపం. మేము స్త్రీలం కాదు, పురుషులం కాదు, మానవులం అనుకుని అక్కడికి పోయాక వాడు గుర్తు చేస్తాడనమాట మనకి. స్త్రీలంతా ఇటు, పురుషులంతా ఊరు విడిదుంపదేగా వీడు ఇంకేం మార్పు తీసుకొస్తాడంట ప్రపంచంలో. అరవిందాశ్రమంలో అట్లా ఉండదు, అక్కడంతా సమానులే. పక్కన ఖాళీ ఉంది అని అంటే లేటుగా వచ్చిన స్త్రీలు కానీ వచ్చి పురుషుల పక్కనైనా సరే కూర్చోవడానికి వెనకాడరు వాళ్ళు. అక్కడ కుల మత విచక్షణ లేదు. మదర్ ఎవరిని తిట్టినట్టు కానీ ఎవరికి పనిష్మెంట్స్ ఇచ్చినట్టు కానీ తెలియదు. ఎడ్యుకేషన్ మీద రాస్తూ ఆమె అన్నారు, హూ ఆర్ యూ టు పనిష్, ఆర్ యూ ది డివైన్ అని అడిగింది ఆవిడ. ఇదే క్వశ్చన్. ఒక డివైన్కే ఉన్నది ఆ అధికారం, పనిష్ చేసే అధికారం. ఎందుకని అంటే అమ్మ అక్కర్లేదు, డివైన్కి ఎందుకుందంటే ఇప్పుడు డివైన్కి తెలుసు నువ్వేం కావాలో తెలుసు, నీ డెస్టినీ ఏమిటో డివైన్కి తెలుసు. ఇన్ని జన్మల్లో నేనేం కావాలో ఆవిడికి తెలుసు. ఆ విధంగా నేను కాలేకపోతుంటే నన్ను మళ్ళీ దోవలో పెట్టడం కోసం పనిష్ చేసే అధికారం డివైన్కి ఉన్నది. డెస్టినీ తెలుసు కాబట్టి. నీకేమన్నా తెలుసు నా డెస్టినీ, ఆ పిల్ల డెస్టినీ ఏమిటో? ఆమె ఏం కానుందో నీకు తెలియదు. నువ్వు అనుకున్నట్టు కావాలని చెప్పి ఆమె నిర్బంధం చేస్తూ ఉంటావు, బలప్రయోగం చేస్తూ ఉంటావు, పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటావు. పనిష్మెంట్ ఈజ్ నాట్ ది వే. ఎనీ స్కూల్ విచ్ హ్యాజ్ ఎ బోర్డ్ ఆఫ్ శ్రీ అరబిందో అండ్ ది మదర్ షుడ్ టోటల్లీ బ్యాన్ పనిష్మెంట్స్. హైదరాబాద్లో ఈ పనిష్మెంట్స్ విపరీతం అయిపోతున్నాయి. మనం లిటిల్ ఫ్లవర్ స్కూల్ గురించి చదివాము, అది ఇంకేదో సెయింట్ పాల్ స్కూల్ గురించి చదివాము. అక్కడ విపరీతంగా పిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నట్టుగా పేరెంట్స్ పోయి అక్కడ ధారణ చేశారు. మనం ఇదే చేయవలసింది. వాళ్ళని 3 గంటలు చిన్నారులు పాపం లేతగా కాళ్ళు కలిగినటువంటి వాళ్ళని చూస్తే జాలి లేదు, దయ లేదు, వాళ్ళ మీద ప్రేమ లేదు. వాళ్ళని గోడ కుర్చీలు వేస్తావా? నువ్వు రాక్షస జన్మెత్తావా మనిషివా అని అడుగుతున్నాను. ఈజ్ ఫిట్ టు బి ఇన్ హెల్ బట్ నాట్ ఈవెన్ ఇన్ ఆన్ ది ఎర్త్. ఏమిటది? డబ్బు సంపాదన. అలా చేసి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ తెప్పిస్తే పేరెంట్స్ అంతా సంతోషపడతారు. అబ్బా మావాడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. నువ్వు కొట్టు, చంపు, ఏమన్నా చేసుకో. ఫస్ట్ క్లాస్ వస్తే మావాడు అమెరికా పోతాడు. అమెరికా పోయి ఏం చేస్తాడు? డాలర్లు సంపాదిస్తాడు. ఇక డాలర్ సంపాదించే మిషన్ అయిపోయాడు. కానీ వాళ్ళు మానవత్వం లేదు, ఏమీ లేదు. వాడు ప్రపంచానికి ఎందుకు పనికిరాడు. ప్రపంచం డాలర్లతోనే బాగుపడదు. సో వీ ట్రై టు ప్రొడ్యూస్ డాలర్ మేకింగ్ మెషీన్స్, నాట్ హ్యూమన్ బీయింగ్స్. ప్రేమతో మనం ప్రపంచాన్ని మార్చుకురావాలి, దండించడం కాదు. మదర్ దండించలేదు. తప్పులు చేసినా సరే, తప్పు చేస్తాం. తప్పు చేయకుండా ఎలా ఉంటాడు మానవుడు అన్న తర్వాత నేర్చుకుంటున్నాం, మనం ముందు పోతున్నాం. పోయేటప్పుడు అనేకమైన అపార్థాలు చేసుకుంటాం, తెలియదు. ఒకసారి ఇది అనుకుంటాం, అది అనుకుంటాం, ఇది చేస్తూ ఉంటాం. ఇది న్యాచురల్. అది తప్పు చేసినప్పుడు నువ్వు సరిదిద్దాలి. ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీ సొంత జేబులో నుంచి మళ్ళీ స్కూల్ అకౌంట్లో రాయకుండా 2 చాక్లెట్లు వాడికి ఇచ్చి, అయినా ఇట్లా కాదురా, ఇట్లా ఒకసారి వెళ్ళే మళ్ళీ 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 మళ్ళీ. దట్ ఈజ్ మదర్. అందుకని మదర్ అన్నారు, నేను గురువుని అనకండి నన్ను, నేను గురువుని కాదు బాబోయ్, నేను మదర్ని అన్నారు. గురువు అంటే మళ్ళీ శిష్యుని తిట్టాలి, కొట్టాలి, వాడిని గోడ కుర్చీలు వేయించాలి. నేను గురువుని కాదు, నేను మదర్ని. అందరికీ మదరే ఆవిడే. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెడ్స్ ఉన్నారు, ఒకటితోటి క్లాష్ లేదు. క్లాష్ వచ్చినా కూడా ఆమె చక్కగా ఎవరిని ఏమి పరుషంగా మాట్లాడకుండా చక్కగా పిలిచి వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పి దాన్ని చక్కగా సెటిల్ చేసి ఆమె చేసి చూపించింది అక్కడ. అందుకే అవతారం ఎత్తుతారు వాళ్ళు. వాళ్ళు అవతారం ఎత్తకపోతే వాళ్ళకి నష్టమేం లేదు. కానీ ఎందుకు ఎత్తుతారంటే ఇది చేసి చూపించడానికి అన్నమాట. ఆ విధంగా ఆవిడ ప్రేమ చేత ప్రపంచాన్ని ఎట్లా మార్చాలో చేసి చూపించింది. ఇంకా 3వది చాలా ముఖ్యమైన విషయం పండిట్ గారు చెప్పి నేను మానేస్తాను. చైతన్యంలో మార్పు తీసుకురావటానికి మదర్ వర్క్ అంటే ఏమిటి? మదర్ వర్క్ అని నేను మదర్ వర్క్ చేస్తున్నానండి, మదర్కి పూలు పెడుతున్నానండి, అగరబత్తులు పెడుతున్నాను, మదర్ పుస్తకాలు అమ్ముతున్నాను, రాయిస్తున్నాను. అది మదర్ వర్క్ కాదు, అది మన వర్క్. అంటే మదర్కి మనం కాన్సక్రేట్ అయి ఆవిడకి అంకితమై ఆవిడ పనులు చేస్తున్నాం. మనం అనుకున్నట్టుగా చేస్తున్నాం, కానీ ఆవిడ అనుకున్న పని వేరే ఉంది. ఆమె అనుకున్న పని ఏంటి? మన చైతన్యం పూర్తిగా మారిపోవాలి. చైతన్యం అంటే ఏమిటి? మనకి తెలిసిందని చెప్పాను నేను అది వరకు ఇందాక. మనకేం తెలుసు ఇప్పుడు?
మన శరీరం ఒకటి ఉందని మనకు తెలుసు, మనకి ప్రాణం ఉందని తెలుసు, అంతవరకే తెలుసు. మైండ్ ఉందని కూడా తెలియదు చాలా మందికి. మనస్సు ఉందని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో, మీకు తెలుసో లేదు. 190 మంది వాళ్ళని తమో గుణం అంటారు సాంఖ్య సిద్ధాంతం ప్రకారం. 190 మంది తమో గుణంలో ఉన్నారంటే మనస్సు ఉందనే వాళ్ళకి తెలియదు. దే ఆర్ ఓన్లీ ఫిజికో వైటల్ బీయింగ్స్. ఒక కీటకం లాగా ఏదో ఆహారం కావాలి, తినాలి, సంపాదించాలి, గూడు కట్టుకోవాలి, సంతానాన్ని వృద్ధి చేయాలి, మన వంశాన్ని పెంచుకోవాలి, మన బలగం పెరగాలి, ఇంతవరకే ఉన్నారు. మైండ్ అనేది ఎప్పుడైతే వస్తుందో, మైండ్ వచ్చినప్పుడు ఆదర్శాలు వస్తాయి, మైండ్ వచ్చినప్పుడు ఎథికల్ వాల్యూస్ వస్తాయి. ఏ మెంటల్ మ్యాన్ ఈ సాత్విక్ మ్యాన్. సాత్విక్ మ్యాన్నే సత్వగుణ ప్రధానుడైన వాడిని మనం మెంటల్ బీయింగ్ అంటాం. He stands for certain mental values, mental ideals, mental principles, which we call ethical principles. వీటిని నైతిక ప్రిన్సిపల్స్ అంటాము, నీతి సూత్రాలు, ఆదర్శాలు. కనుక మనకి తెలిసిన భాగం మనకి చాలా తక్కువ. తెలిసి చేయటంలో అయ్యే పని మనం. పెద్దలైన వాళ్ళు విశ్లేషణ చేసి ఏం చెప్పారంటే, మనం తెలిసి చేస్తున్నాం అనుకునే పనులన్నీ అసలు నిజంగా తెలిసే చేయడం లేదు. ప్రకృతి నడిపిస్తున్న పనులన్నింటినీ మనం సంకల్పం చెప్పుకుంటున్నాం అంతే, మనం చేస్తున్నట్టు. పురోహితుడు చేస్తాడు, మమ అనుకోండి మీరు అంటాడు, మిగతాదంతా అతనే చేస్తుంటాడు. మమ అనుకోవయా చాలు, మమ అంటే నాది అని, నేనే చేస్తున్నాను అని అనుకో, మిగతాదంతా ఆయనే చేసుకుపోతాడు, నన్ను చేయనివ్వడు. అట్లా ప్రకృతి ఏం చేస్తుందంటే అన్ని తనే చేస్తుంది, మన చేత మమ అనుకో, ఇది నీ పనే, నీ కోసమే అంటుంది. ఇది ఒక భ్రమ మనలో క్రియేట్ చేస్తుంది. మన పనులన్నీ కూడా అవశ్యంగా మనం ప్రకృతి వల్ల చేస్తున్నాము కానీ స్వతంత్రంగా చేయడం లేదు అనేది యోగులకు తెలుసు, మహానుభావులకు తెలుసు. కానీ మనకు తెలియక మనం స్వతంత్రంగా చేస్తున్నాం అనుకుంటున్నాం. ఐన్స్టీన్ చెప్పాడు, రాయి కింద పడుతూ నా ఇష్టపూర్తిగా పడుతున్నాను అనుకుంటుంది. అది నిజంగా భూమి ఆకర్షిస్తుంటే పడుతున్నది. భూమి ఆకర్షణ శక్తి వల్ల రాయి కింద పడుతోంది. కానీ మధ్యలో రాయిని అడగండి, మీరు పోయి ఎందుకు పడుతున్నావంటే నాకు కావాలని పడుతున్నా, నా ఇష్టం. మరి కావాలన్నవైతే పైకి పోమని చూస్తా, పైకి పోవాలని అనుకోవటంలా, నేను కింద పడాలని అనుకుంటున్నాను. అంటే జరుగుతున్న దాన్ని మనం అనుకుంటున్నామే కానీ ఇంకో రకంగా చేయటానికి మన చేత కావడం లేదు. కాన్షియస్నెస్లో మార్పు. పూర్వకాలం నుంచి ఏదైతే జరుగుతున్నదో అదే విధానంలో మనం చేయాలనేది పనికిరాదు. We should not repeat the past. We are not here to do the same thing as was done in the past. పూర్వకాలంలో చేసినదే మళ్ళీ రిపీట్, అదే సహస్రనామా చదవటం, మళ్ళీ అదే 1,00,000 బిల్వార్చనలు చేయటం, అదే 1,00,000 కుంకుమార్చనలు చేయటం, ఎప్పటి నుంచో తాతల నాటి నుంచి చేస్తూ వస్తున్నది ఏమింది. దానివల్ల ఏం జరిగింది అంటే కాన్షియస్నెస్లో మార్పు రాలే, మానవుడి చైతన్యంలో మార్పు రాలే. కొంచెం పైన కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి. కాస్మాటిక్ అంటే ఇక్కడ ఏదో దురదో ఏదో ఉంటుంది చర్మానికి, అది కనపడకుండా కొంచెం స్నో అది రాచుకుంటాము, బాగానే ఉంటుంది. దీన్ని కాస్మాటిక్ అంటాం మనం. ఈ పనులన్నీ కూడా కాస్మాటిక్ పనులు. వీటి వల్ల మానవుడి యొక్క అంతరాంతరాలు మారటం లేదు, వాడు మళ్ళీ అట్టాగే ఉంటున్నాడు. మన నైతిక స్థాయి ఎట్లాంటిదో మనకు మొన్న బాంబేలో అల్లర్లైనప్పుడు, సూరత్లో అల్లర్లైనప్పుడు తెలిసింది. ఎంత పాశవికంగా మానవుడు పోగలుగుతాడు అని. పశువు కంటే కన్నా కష్టంగా ప్రవర్తిస్తాడు. ఎక్కడన్నా అల్లరి కానివ్వండి, దోపిడీగా ఎవడన్నా కాలిపోతుండని అప్పుడు బయటపడుతుంది మన నైతిక తత్వం. వాడు పట్టెలన్నీ బయటపడేస్తుంటే పాపం వీడేమో మోసుకుపోతుంటాడు. రైలు కింద పడిపోయి వాళ్ళంతా ఆర్తనాదాలు చేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని చస్తుంటే జేబు దొంగలు వచ్చి వాళ్ళ జేబుల్లో లాక్కుపోయి మెడల్లో తెంపుకుపోయి చేస్తుంటారు. మానవుల్లో నేచర్ ఎక్కడ పోయింది? ఇట్ ఈజ్ ఓన్లీ అండర్ సప్రెషన్. ఈ పనులన్నీ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే మనలో ఉండేటువంటి కొన్ని కుసంస్కారాలన్నిటి మీద మూత పెడుతున్నాం, పైకి రాకుండా చేస్తున్నాం. కానీ ఎంతకాలం నువ్వు చేయగలవు అట్లా? ఎంతకాలం తొక్కిపెట్టి ఉంచగలవు? ఎప్పుడో సమయం వస్తుంది, అన్నీ ఒక్కసారి అగ్నిపర్వతం పేలినట్టు వెళ్తాయి. ఇంతవరకు నువ్వు కట్టుకొచ్చిందంతా నాశనం అయిపోతుంది. an idiot hour destroys what ages have taken to build అన్నారు అరవిందుల వారి చోట. an idiot hour, ఒక్క మూర్ఖుడు ఒక మూర్ఖత్వం చేత కొన్ని యుగాలుగా నిర్మాణం చేసిందంతా నాశనం చేయగలరు, ధ్వంసం అయిపోయి. అందుచేత ఇది బేసిక్ సొల్యూషన్ కాదు. ఈ తాతల నాటి నుంచి జరుగుతూనే ఉన్నాయి ఈ పనులు. ఏం మార్పులు వచ్చాయి?
ఏదో కొద్దిగా వచ్చాయి, రాలేదని చెప్పను నేను. మంచి సంస్కారాలు వచ్చినాయి, బాగానే వచ్చినాయి కాదు. ప్రపంచంలో జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోయేటంత మార్పు వీటి వల్ల రాలేదు, రాదు. మీరు ఎంతకాలం చేసినా ఇంతే. అది అంచేత ఇంకేదన్నా ఒక పద్ధతి మనం కనుక్కోవాలి. అదిగో వేదాంతం మనకు ఆ పద్ధతి చెప్తున్నది. ఆత్మజ్ఞానం, ప్రపంచ జ్ఞానం, దైవ జ్ఞానం రావాలి, వాటిని సంపాదించాలి. ఆ విధంగా మనం చైతన్యాన్ని మార్పు చేసుకోవాలి, మనలో పరివర్తన రావాలి. పైన పూతలు కావు. పూతలు ఎన్ని పూతలు పూసినప్పటికీ, ఎంత అందంగా కనపడప్పటికీ లోపల నుంచే దహించుకుపోతూనే ఉంటుంది. అందుచేత మదర్ స్టాండ్స్ ఫర్ టోటల్ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్. మనం ఏ పని చేసినా కొత్త కాన్షియస్నెస్, కొత్త పద్ధతి, కొత్త దృక్పథం, కొత్త విధమైనటువంటి ఆచరణ, కొత్త రకమైనటువంటి ట్రీట్మెంట్ మనం జీవితాల్లో తీసుకురావాలి. అరవింద్ ఆశ్రమంలో పళ్ళాలు గడుగుతాను, మా ఇంటికి వచ్చాక నా పెళ్ళానే గడగాలంటాడు. అక్కడ గడుగుతాడు, ఎందుకంటే అక్కడ అంతా మంచి పేరు వస్తుంది. అబ్బాయి ఈయన ఎంత భక్తుడు, పళ్ళాలు ఎంగిలి పళ్ళాలు గడుగుతున్నాడని అక్కడ పేరు కావాలి. ఇంటి దగ్గర పేరు రాదు కదా. ఎందుకని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డబాయింపు. నువ్వు అడుగు, ఏం లాభం? అది జీవితం మళ్ళీ పాతనే పోతున్నది. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, కాళ్ళు గడపలు దాటడం లేదు. అంచేత ఇంతవరకు మన పురాణాలు, మన పూజలు, మన పునస్కారాలు, మన దేవాలయాలు, మన మతాలు ఇవన్నీ ఏం చేసినాయి అంటే కొంత ఉపశమనాన్ని కలిగించినాయి మనకి. రోగం మరీ ఎక్కువ కాకుండా 104 డిగ్రీలు టెంపరేచర్ వస్తే మెటాసిన్ ఏదో వేసుకోరా, 2 డిగ్రీలు తగ్గిపోతుంది. ఆ మెటాసిన్ వేస్తూనే ఉండాలి, లేకపోతే మళ్ళీ పెరుగుతుంది. ఎంతవరకు నువ్వు వేసి దాన్ని ఉపశమనం చేస్తావు? ఉపశమనమేనా, లేకపోతే దీనికి ఏమన్నా పూర్తి పరిష్కారం ఏమైనా ఉందా? పూర్తిగా నయమైపోయింది రోగం, మళ్ళీ రాదనేది. ఉపశమనాల కోసమే మనం ఇంతవరకు చేసాం. అది మంచిదే, మంచి పనే జరిగింది. నో రిగ్రెట్స్. దేనికి మనం రిగ్రెట్ కాకూడదు. రిగ్రెట్ అవ్వమని గిల్ట్ కాన్షియస్ క్రియేట్ చేయడానికి కాదు నేను చెప్తున్నది. అది జరిగింది సరే, అది మంచి అయింది సరే. ఆ మంచిని ఎంతవరకు దాన్ని పట్టుకు పాకులాడతావు? అయిపోయింది దాని పని. నారింజకాయలో రసం పిండేసాం డిప్పలు, దాంట్లో అయిపోయింది రసం. ఇంకా పిండుతా అంటే లాభం ఏమున్నది? పిండి ఈ చేతుల్లో పెట్టడమే కానీ అందులోంచి డ్రాప్ రాదు ఇంకొత్తగా. అట్లాగే వాటి వల్ల వచ్చే మేలంతా అయిపోయింది, పొందాం. కొన్ని సంస్కారాలు వచ్చినాయి, అది సరిపోదు. అంచేత నూతన మార్గంలో ప్రవేశించాలి, కొత్త కాన్షియస్నెస్ మనం సంపాదించాలి. ప్రపంచాన్ని ఇంకో రకంగా చూడటం నేర్చుకోవాలి. జీవితంలో ఇంకో విధానాల్ని మనం కొత్త సూత్రాలు ప్రవేశపెట్టాలి. అవన్నీ మనకు మదర్ చెప్పిపోయినారు, గ్రంథస్థం చేశారు. ఓపిగ్గా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పారు. అక్కడ ఆశ్రమం బిల్డప్ చేసి చూపించారు. కనుక ఆమె యొక్క స్ఫూర్తిలో మనం నడిచి, ఆమె అడుగుజాడల్లో నడిచి ఆశ్రమంలో ఏం జరుగుతున్నదో, ఆవిడ ఏ ఆదర్శం మన ముందు ఉంచిందో, అది ఆదర్శం కాదు. అది ఆదర్శం అంటే మళ్ళీ మనకు చాలా దూరం అనే అర్థం వస్తుంది. ఇట్స్ ఎ ప్రోగ్రామ్ ఫర్ అవర్ లివింగ్. మనం ఏ విధంగా జీవించాలి, కీటకంలాగా, పక్షిలాగా, జంతువులాగా జీవించడం కాదు, ఒక మానవుడిలాగా జీవించటం కూడా కాదు. మానవుడి కంటే కూడా ఇంకా అతీతమైనటువంటి స్థితిలో, మానవ స్థాయి కూడా సరిపోదన్నమాట. ఎందుకంటే టైం లేదు, ఇంకా అయిపోయింది. కనుక మదర్ చూపించినటువంటి ఈ క్రియేటివిటీ, ఈ లవ్ అండ్ ఈ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ 3 మూల